رمضان في رمضان. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलाम अला मल्ला नबिय्य बअदा अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह सदरी वयस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశైలారా, సోదరిమణులారా, రమజాను యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో మనం విచ్చేసి ఉన్నాము. ఈ భాగంలో ఈ అంశం యొక్క పేరు ఏమిటి అంటే, రమజాను మాసంలో ఎవరెవరికి ఉపవాసం విరమించడానికైనా లేకపోతే ఉపవాసం ఉండకుండా ఉండడానికైనా అనుమతి ఇవ్వబడింది. అంటే ఉపవాసం నుండి వెసులుబాటు ఎవరెవరికి కల్పించబడింది. మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఫమన్ కాన మిన్కుం మరీజన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతుం మిన్ అయ్యామిన్ ఉకర్. మీరు ప్రయాణంలో ఉంటేనో లేకపోతే వ్యాధిగ్రస్తులై ఉంటేనో మీరు రమజాను మాసంలో ఉపవాసాలను పాటించనవసరం లేదు. దాని తరువాత ఆ ఉపవాసాలని పూర్తి చేయాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ మనపై ఎంతో దయా కరుణ కలిగినటువంటి వాడు. సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు తన దాసులకు సులభతరం చేయాలనుకుంటాడే తప్ప కష్టపెట్టించడము అనేది అల్లాహ్ అభిమతము ఎంత మాత్రము కాదు. అయితే ఈ వెసులుబాటుకు ఎవరెవరు అర్హులు, అసలు వాటి యొక్క పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ముందుగా వ్యాధిగ్రస్తుల్ని పరిశీలన చేస్తే వ్యాధిగ్రస్తులు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం వారిని పరిశీలన చేస్తే మొదటి రకం వ్యాధిగ్రస్తులు ఎవరు అంటే, వీరు వ్యాధిగ్రస్తులు అయినప్పటికీ ఉపవాసం ఉండడం వల్ల వీరికి ఎలాంటి నష్టము కానీ ఎలాంటి కష్టము కానీ ఉండదు. అలాంటప్పుడు వీరు ఉపవాసాన్ని పూర్తిగా పాటించాలి. ఉపవాసాన్ని వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆ తర్వాత రెండవ రకం వ్యాధిగ్రస్తులు, వీరు ఉపవాసం ఉండడం వలన వీరికి ఎలాంటి నష్టము వాటిల్లదు, కానీ వీరికి కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఒకవేళ ఉపవాసాన్ని విరమించాలి అనుకుంటే ఉపవాసాన్ని విరమించవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చిన్న చిన్న కారణాలకు మనము రమజాను మాసం యొక్క ఉపవాసాలని ఎట్టి పరిస్థితుల్లో వదిలివేయకూడదు. ఎందుకంటే చాలామంది కాస్త తలనొప్పిగా ఉందనో, కాస్త జలుబు చేసిందనో, లేకపోతే దగ్గు కాస్త ఎక్కువైందనో ఉపవాసాలని వదిలివేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టము లేదు, ఉన్నటువంటి కష్టాన్ని మనము ఓర్చుకోగలము అన్నప్పుడు తప్పకుండా ఉపవాసాలను పాటించాలి. ఒకవేళ ఓర్చుకోలేని స్థితి ఉంటే అప్పుడు వీరు ఉపవాసాలను విరమించవచ్చు. రమజాను మాసం తర్వాత మళ్ళీ ఉపవాసాలను పాటించవలసి ఉంటుంది. అలాగే మూడవ రకం వ్యాధిగ్రస్తులు, వీరు ఉపవాసాలు ఉండడం వలన వీరికి చాలా కష్టంగాను ఉంటుంది. ఆ తరువాత వీరి ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి వీరు కూడా ఈ ఉపవాసాలను రమజాను మాసంలో కాకుండా రమజాను అయిపోయిన తర్వాత వాటిని పరిపూర్తి చేయాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యురీదుల్లాహు బికుముల్ యుస్రా వలా యురీదు బికుముల్ ఉస్రా. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూరుస్తున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. కాబట్టి ఇలాంటి సౌలభ్యాన్ని మనము వినియోగించుకోవాలి. అలాగే మరొక వాక్యంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వలా తక్తులు అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమా. మిమ్మల్ని మీరు చంపుకోకండి, నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు. కాబట్టి ఉపవాసం ఉండడం వల్ల మన ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది అన్న అనుమానము మనకు ఉన్నప్పుడు మనము ఉపవాసాలని
తరువాత పాటించవలసి ఉంటుంది. అలాగే మరొక వాక్యంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని మీరు చేజేతుల వినాశనం పాలు చేసుకోకండి, ఉత్తమంగా మసులుకోండి, నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా మసులుకునే వారిని ప్రేమిస్తాడు. కాబట్టి మనల్ని మనము నష్టం చేకూర్చుకునే దిశలాగా మన యొక్క వ్యవహారము రంజాను మాసంలో కూడా ఉండకూడదు. వీరికి సృష్టికర్త అయిన అల్లాహ్ వెసులుబాటును కల్పించడం జరిగింది. ఇక రెండవ రకాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రయాణ అవస్థలో ఉన్నప్పుడు ఉపవాసానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ధార్మిక పండితులందరి ఏకాభిప్రాయం ఉంది. ఎవరైతే ప్రయాణంలో ఉంటారో వారు ఉపవాసం ఉండనవసరం లేదు. కాకపోతే తరువాత ఆ ఉపవాసాలను పరిపూర్తి చేయాలి. మరి ప్రయాణము అంటే మనము మన ఇంటి నుండి బయలుదేరి వేరే ఊరికి ప్రయాణం అవడము. అది నడిచి వెళ్ళేదైనా, లేక బస్సుల్లో వెళ్ళేదైనా, లేదా ట్రైన్లలో వెళ్ళేదైనా, లేకపోతే ఇక ఏ విధంగానైనా మీరు ప్రయాణం చేయవచ్చు. ఉపవాసంలో వెసులుబాటు కల్పించబడింది. కానీ ఎవరైనా పాపకార్యం నిమిత్తము ఒకవేళ ప్రయాణంలో ఉంటే అలాంటి వారికి వెసులుబాటు ఉండదు. అలాగే మరికొంతమంది కేవలము ఉపవాసాలను తప్పించుకోవడం కోసము ఒకవేళ ప్రయాణం చేస్తే వారికి కూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వడం జరగదు. ఎందుకని అంటే వారి యొక్క సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మనం పరిశీలన చేస్తే బుఖారీ గ్రంథంలో ఒక హదీసు ఈ విధంగా చెప్పబడింది, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రియిన్ మా నవా. సత్కర్మలు వారి యొక్క సంకల్పాలపై, ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ ఉద్దేశం ప్రకారం చేస్తారో వారికి దానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే లభిస్తుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సంకల్పం వేరుగా ఉంచుకొని ఉపవాసాన్ని వదలడం కోసమే ప్రయాణము అనేది చేయకూడదు. మరి మనము ఈ ప్రయాణ స్థితిని పరిశీలన చేస్తే, ఈ ప్రయాణ స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రయాణము తేలికగా ఉన్నా, కష్టంగా ఉన్నా, దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. అలాగే ఎవరైనా సరే ప్రయాణము అనేది సులభతరంగా ఉంది కాబట్టి నేను ప్రయాణంలో కూడా ఉపవాసం ఉంటాను అంటే అందులో ఎలాంటి అభ్యంతరము లేదు. దీనికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, బుఖారీ హదీస్ గ్రంథంలో ఈ సంఘటన నకలు చేయబడింది. ఖరజ్నా మా అన్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫీ బా అస్ఫారిహిం ఫీ యౌమిన్ హారిన్. మేము ప్రవక్తతో కలిసి ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక ప్రయాణం కోసం బయలుదేరాము. అక్కడ ఎండ తీవ్రత ఎక్కువ అయిపోయి మాలోని కొంతమంది తమ 2 చేతులను తలపై పెట్టుకున్నారు. అక్కడ మేము పరిశీలన చేస్తే కేవలము ప్రవక్త వారు మరియు అబ్దుల్లా బిన్ రవాహా రజల్లాహు అన్హు వీరు ఇరువురు మాత్రమే ఉపవాస స్థితిలో ఉన్నారు. మిగతా ఎవరూ కూడా ఉపవాస స్థితిలో లేరు. వారు తమకు కష్టంగా లేదు అని ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, మీకు కష్టంగా లేకపోతే ప్రయాణావస్థలో కూడా ఉపవాసాలను పాటించవచ్చు. ఇక ప్రయాణ స్థితిలో ఉపవాసంలో రెండవ రకం అదేమిటి అంటే, కాస్త కష్టంగా ఉన్నప్పటికీ మనము ఉపవాసాన్ని పాటించవచ్చు అని చాలామంది ప్రయాణ స్థితిలో కూడా ఉపవాసాలను పాటిస్తూ ఉంటారు. అలాంటి ఒక సంఘటనని మనం పరిశీలన చేస్తే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో కలిసి ఒక ప్రయాణం చేస్తున్నారు. అనస్ రజల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక చోట చేరేసరికి కొంతమంది సహాబాలు వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది వేరే వారికి పని నిమిత్తము సహాయం చేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, వీరు ఎందుకని విశ్రాంతి తీసుకుంటున్నారు అని.
అప్పుడు వారు ఉపవాసం ఉన్నందున విశ్రాంతి తీసుకుంటున్నారు అని అన్నప్పుడు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, జహబల్ ముఫ్తిరూనల్ యౌమ బిల్ అజ్ర్. ఈరోజు ఎవరైతే ఉపవాసాన్ని విరమించారో వారు ఎక్కువ పుణ్యాన్ని పొందారు. ఎందుకని అంటే వారు ప్రయాణ స్థితిలో అలసిపోయి అలాగే ఉన్నారు. వీరు వేరే వారికి సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కష్టంగా ఉన్నప్పటికీ ఉపవాసాన్ని విరమించడానికే మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకని అంటే అక్కడ మనకు వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. ఇక మూడవ రక ప్రయాణ స్థితిని మనం పరిశీలన చేస్తే ఈ ప్రయాణావస్థలో చాలా కఠినంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది పంతానికి వెళ్ళో లేకపోతే వేరే వారు మనల్ని ప్రత్యేకంగా చూడాలనో ఉపవాసాలను పాటిస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి విషయం కాదు. మనము ఒక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే బుఖారీ హదీస్ గ్రంథంలో ఈ సంఘటన నకులు చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక విడిది దగ్గర ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని గుమిగూడి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం జరిగింది అని ప్రశ్నించినప్పుడు వారు తెలియజేశారు, ఈ వ్యక్తి ఉపవాసం ఉండి మధ్యాహ్నం కల్లా స్పృహ తప్పి పడిపోయాడు. కాబట్టి మేము అతనికి నీడగా ఉన్నాము మరియు గాలి వచ్చేలా చేస్తున్నాము అని తెలియజేశారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, లైస మినల్ బిర్రి అస్సౌము ఫిస్ సఫర్. ప్రయాణ స్థితిలో ఉపవాసం ఉండడం సరైనటువంటి విషయము కాదు. కాబట్టి మన ద్వారా వేరే వారికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి, వేరే వారు ఆందోళన చెందకుండా ఉండడానికి మనము ప్రయాణ స్థితిలో ఉపవాసాన్ని పాటించకుండా ఉండడము అనేది ఉత్తమమైన పద్ధతి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరైనా ఒక వ్యక్తి ప్రయాణం నుండి తిరిగి ఇంటికి రావడం జరిగింది, ఇంకా ఇఫ్తార్ సమయం అవ్వలేదు, కానీ కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తి వేరే వారిని దృష్టిలో ఉంచుకొని ఏమీ తినకుండా త్రాగకుండా ఉండడము అనేది ఉత్తమమైంది. ఒకవేళ ఆ వ్యక్తి తిన్నట్లయితే ఎలాంటి పాపము పరిహారము లేదు. ఎవరైనా స్త్రీ బహిష్టు కారణంగా నెలసరి కారణంగా ఆమె కూడా పరిశుభ్రతను పొందింది, కానీ ఇఫ్తార్కు ఇంకా సమయం ఉంది. అలాంటి సమయంలో కూడా తినకుండా త్రాగకుండా ఉండడము ఉత్తమము. ఒకవేళ తింటే ఎలాంటి పరిహారము వారిపై ఉండదు. మరెవరికైతే ఋతుస్రావం జరిగిందో అలాగే కాన్పులు డెలివరీలు అయ్యాయో వారు కూడా ఉపవాసాలను పాటించనవసరం లేదు. వారు పరిశుభ్రతను పొందిన తర్వాత మరియు ఆరోగ్యవంతులు అయిన తర్వాత ఆ మిగిలినటువంటి ఉపవాసాలను పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును మనం పరిశీలన చేస్తే ఎవరైతే ఋతుస్రావం ఉన్నన్ని రోజులు తమ ఉపవాసాలను వదిలేస్తున్నారో వారు ఆ రోజులను తరువాత పూర్తి చేసుకోవాలి. అలాగే వారు వదిలినటువంటి నమాజులను మళ్ళీ తిరిగి చదవనవసరం లేదు. ఎవరైతే ఈ విధంగా ఉపవాసాలను వదిలేస్తారో వారిని వ్యాధిగ్రస్తుల్లాగా పరిగణించడం జరుగుతుంది. కానీ ఎవరూ కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేయనవసరం లేదు. ఎందుకని అంటే సమాజంలో అనేక మంది మాకు రంజాన్ ఉపవాసాలు ఎలాగైనా ఉండాలి అని వారు అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ మన సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో, విశ్వాసుల మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా చేసేవారు కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారి కథనం. ఆమె ఈ విధంగా తెలియజేస్తున్నారు, కాన యకూను అలయ్య సౌము మిన్ రమజాన్ ఫమా అస్తతీవు అన్ అకజియా ఇల్లా ఫీ షాబాన్.
మాకు ఏవైతే రమజాన్లో ఉపవాసాలు మిగిలి ఉన్నాయో మేము షాబాన్ నెలలో మిగిలిన ఉపవాసాలన్నీ కూడా పూర్తి చేసుకునే వారము. కాబట్టి ఏ ఉపవాసాలైతే మిగిలి ఉన్నాయో వాటిని మనము రమజాను తరువాత పూర్తి చేసుకోవాలి. కానీ దీనికి విరుద్ధంగా ఎవరైనా సరే మందులు వాడి తమ బహిష్టుని ఆపేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఉలమాలలో కొంతమంది బహిష్టు రాకుండా, నెలసరి రాకుండా మందులు వాడే అనుమతి ఇవ్వబడింది. కానీ అది ఏ సమయంలో అంటే మనము హజ్ ప్రయాణం కోసం వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ మందులు వాడే అనుమతి ఉంది. కానీ రమజాను మాసంలో ఋతుస్రావం రాకుండా మందులు వాడే అనుమతి లేదు. అక్కడ కూడా అది మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించనప్పుడు మాత్రమే. ఈ మందులు వాడడం ద్వారా మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది అంటే అప్పుడు మనము ఆ మందులను వాడకూడదు. ఎవరైతే కడు వృద్ధులై ఉంటారో వారికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. వారు ఉపవాసాలను పాటించనవసరం లేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. రుఖిస లిషైఖిల్ కబీరి అయ్యుఫ్తిరా వయుత్ఇమ అలా కుల్లి యౌమిన్ మిస్కీనా. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు వారు ఈ విధంగా అన్నారు, ఒక వృద్ధుడు తన ఉపవాసాన్ని విరమించడము మరియు ప్రతిరోజు ఒక పేదవారికి ఆహారం ఇవ్వడము అనుమతించబడింది. అయితే అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు వారు ఖురాన్ గ్రంథంలోని ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని ఈ విధంగా వివరించడం జరిగింది. వ అలల్లజీన యుతీకూనహు ఫిద్యతున్ తాము మిస్కీన్. స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించపోయినందుకు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. అయితే ఈ ఆయత్ యొక్క భాగంలో ఈ విధంగా వివరించారు అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు. యుతీకూనహు అన్న యొక్క పదానికి అర్థము యతజస్సమూన అని వివరించడం జరిగింది. అంటే చాలా కష్టంగా ఉపవాసం ఉండేవారు అని తెలియజేస్తూ ఈ విధంగా అన్నారు. హువ షైకుల్ కబీరు వల్ మరఅతుల్ కబీరతు లా యస్తతిఆని అన్ యసూమా ఫల్యుత్ఇమాని మా కాన కుల్లి యౌమిన్ మిస్కీనా. వృద్ధుడైనటువంటి వ్యక్తి మరియు వృద్ధురాలైనటువంటి ఆడ మనిషికి ఉపవాసం ఉండే శక్తి ఉండదు. కనుక వారు ఆ రోజుకి బదులుగా పేదవారికి ఆహారం తినిపించాలి. ఇక్కడ ఆహారాన్ని తినిపించడము అంటే వారికి ఉదయం సహర్ కోసము ఏర్పాటు చేయాలి, తరువాత ఇఫ్తార్ కోసం కూడా ఏర్పాటు చేయాలి. మనం పరిశీలన చేస్తే అనస్ రజల్లాహు అన్హు వారు వృద్ధుడైనప్పటి ఒక సంఘటన మనకు బుఖారీ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత 1 లేదా 2 సంవత్సరాలు పేదవారికి మంచి ఆహారాన్ని ఇవ్వడం జరిగింది మరియు ఉపవాసాలని కూడా పాటించలేదు. కాబట్టి ఎవరైతే వృద్ధులై ఉంటారో వారికి రమజాను మాసంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉండి ఆ వ్యాధికి సరైన మందు దొరకక వారు క్షీణిస్తూ ఉంటారో, అంటే ఉదాహరణకి క్యాన్సర్ వ్యాధి, ఇక రకరకాల వ్యాధులు, ఇలాంటి వారికి కూడా వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. అలాగే ఎవరైతే పిచ్చివారు ఉంటారో, మతిస్థిమితం లేని వారు ఉంటారో వారికి కూడా రమజాను మాసంలో ఉపవాసాలు ఉండనవసరం లేదు. వారికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎవరైతే స్పృహ కోల్పోయి ఉంటారో వారికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. అంటే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మందు ఇవ్వడం కారణంగా 3 రోజులు స్పృహలో లేకుండా ఉండి ఆ తరువాత స్పృహలోకి వస్తే ఆ వ్యక్తి ఉపవాసం పాటించాలి. ఒకవేళ 3 రోజుల కన్నా ఎక్కువగా స్పృహ తప్పి ఉంటే ఆ వ్యక్తిని కూడా మతిస్థిమితం లేని వ్యక్తి కింద పరిగణించడం జరుగుతుంది. ఆ వ్యక్తి కూడా ఉపవాసాన్ని ఉండనవసరం లేదు.
ఒకవేళ ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత స్పృహలోనికి వస్తే ఆ వ్యక్తి ఉపవాసాన్ని పాటించాలి. అలాగే మిగిలినవి కూడా ఖజా చేయాలి. అంటే ఆ తరువాత వాటిని పరిపూర్తి చేయాలి. అలాగే ఎవరైతే గర్భవతులైన స్త్రీలు ఉంటారో వారు ఉపవాసం ఉండడం వల్ల వారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుందని కానీ లేదా బలహీనపడుతుందని కానీ వారికి అనుమానం ఉంటే వారు కూడా ఉపవాసాన్ని ఉండనవసరం లేదు. ఆ తరువాత వారు ఆ ఉపవాసాలని పరిపూర్తి చేయాలి. ఎవరైతే పాలు పట్టే స్త్రీలు ఉంటారో వారు కూడా ఉపవాసం ఉండడం వలన తమ కుమారులకు లేదా కుమార్తెలకు పాలు సరిపోవు అని, లేకపోతే అనారోగ్యం బారిన పడతామేమోనన్న భయం ఉన్నట్లయితే వారు కూడా ఉపవాసాన్ని ఉండనవసరం లేదు. వారికి కూడా వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. కానీ వీరు కూడా ఆ తరువాత ఈ ఉపవాసాలని పరిపూర్తి చేయాలి. ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఉపవాసాన్ని విరమించాలి అనుకుంటే వారు కూడా ఉపవాసాన్ని విరమించవచ్చు, తరువాత దాన్ని పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నారు, వీరు రక్తం దానం చేయడం వల్లనే వేరే వారి ప్రాణాలు నిలబడతాయి, లేకపోతే వేరే వారు రక్షించబడతారు అన్న సందర్భంలో కూడా వీరు ఉపవాసాన్ని విరమించి వీరి యొక్క రక్తాన్ని దానం చేసి వారి ప్రాణాలను కాపాడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వీరు ఆ ఉపవాసాన్ని ఆ తరువాత పరిపూర్తి చేయాలి. అలాగే మరొక సందర్భాన్ని పరిశీలన చేస్తే ఎవరైతే అగ్నిమాపక సిబ్బందిలో పనిచేస్తారో వారికి ఎలాంటి వెసులుబాటు లేదు. కానీ ఒకవేళ ఏదైనా సందర్భంలో వారు అగ్నిలో చిక్కుకొని ఉన్నారు, అలాంటప్పుడు వారు తమ ఉపవాసాన్ని విరమించి ఆ తరువాత పాటించేటటువంటి వెసులుబాటు వారికి కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎవరెవరికి వెసులుబాటు కల్పించబడింది అన్న ఈ అంశంలో మనము ఇప్పటి వరకు చర్చించుకున్నది ఏమిటి అంటే, ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉంటారో, ఎవరైతే ప్రయాణికులు ఉంటారో, ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరైతే గర్భవతులు ఉంటారో, ఎవరైతే పాలు పట్టే స్త్రీలు ఉంటారో, మరెవరైతే వేరే వారి ప్రాణం కాపాడడానికి తన ఉపవాసాన్ని విరమిస్తారో వీరందరికీ కూడా వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. మనము ఇప్పటి వరకు ఈ అన్ని విషయాలను తెలుసుకున్నాము. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, మనమందరం కూడా సరైన విధంగా అర్థం చేసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. రమజాన్ యొక్క విశిష్టత అనే ఈ కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.